Welcome to Freedom Maharani, powered by Swastik 3 Mango Sambar Powder, Physichem Madhucare Juice, Goodbye to Diabetes. Special partner, Twin Bird Leggings, colors you need, fit you want. మహారాణి స్త్రీ శక్తిని ఈ ప్రపంచానికి చూపించి మహిళలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించి ఆడవారి మనోధైర్యాన్ని మరో మెట్టు ఎక్కించాలన్న ఒక చిన్న ప్రయత్నంతో మొదలైంది ఈ మహారాణి. మహారాణి అందుకే సాధారణ స్థాయి నుంచి ఎన్నో కష్టాలను ఇబ్బందులను దాటుకొని ఈరోజు మంచి గుర్తింపు ఉన్న సెలబ్రిటీస్గా ఉన్న వ్యక్తుల్నే మహారాణులుగా ఎన్నుకున్నాం. ఆడవారి జీవితంలో అందం, అలంకరణ అని ముఖ్యమైన భాగాలు. అలాగే ఆత్మరక్షణ అనేది అత్యంత అవసరమైన విద్య. అలాంటి అలంకరణ, ఆత్మరక్షణ గురించి అందరికీ అర్థమయ్యేలా చూపించాం. I need to shape her eyebrows. సూపర్గా ఫేషియల్ అయిపోయింది, క్లీనప్ అయిపోయింది. బ్యాక్ జస్ట్ గివ్ అ యూ షేప్. थोड़ा स्लो में करती कर. समझ में आया? ओके, मेरे को समझ नहीं आया. What's your name? యాక్చువల్లీ పాప డఫండం మేడం. ఓకే, సో మన బ్యూటిఫుల్ లేడీ గ్రూమింగ్కి రెడీ అయిపోయింది. ఈమెన్ గ్రూమ్ చేయడానికి ఇద్దరు వచ్చారు. కెన్ యూ ప్లీజ్ కమ్? ఫస్ట్ హెయిర్తో మొదలెట్టేద్దాం. ఓకే ఫైన్, రెడీ? యూర్ రెడీ? ఓకే. సో మన అమ్మాయి మీద ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉందో అలా చూద్దాం. స్నాప్ జిప్ జాప్ జిప్ జాప్ జూప్. చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. నీకు ఎలా ఉంది తయారవ్వడం? ఫస్ట్ భయపడిందంట చాలా, తర్వాత హ్యాపీగా ఫీల్ అయింది. నీ మొహంలోనే తెలుస్తుంది. సో నీ బిఫోర్ ఫోటో చూద్దాం, ఎలా ఉన్నావు. యా, బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఫెంటాస్టిక్. సో సాంగ్ వేయనా? అండ్ ఆత్మరక్షణ ఎంత అవసరమో శంకరమ్మని చూస్తేనే తెలిసింది. దేవుడన్న పేరు మార్చుకో, శాశ్వతంగా కళ్ళు మూసుకో, ఆయువంటే ఆటలెందుకో. ఇక ఓ రోజు ఏమైందంటే నైట్ ఇక పండుకున్నాక వచ్చిండు, ఏమైనా పుట్టి నోట్లో బట్ట పెట్టి ఆమె రేపు చేయడానికి పోయిండు. ఏం చేసింది ఏమో. వదిన అవుతుంది. వదిన అంటే తల్లి సంబంధం. మీ భార్యకి ఇంత పెద్ద అఘాయిత్యం జరిగినా కూడా మీరు కంటికి రెప్పలా చూసుకుంటున్నారంటే మీరు దేవుడు అండి నిజంగా. అంతా నువ్వే చేస్తావంట కదా నాన్న అమ్మకి. నీకు బాధ అనిపించదా? మీరెందుకు అలా ఏడుస్తున్నారు ఒక్కొక్కరు? Anything anybody wants to share? సేమ్ సిచ్యువేషన్ నాకు కూడా జరిగింది అక్క వాళ్ళ లెక్క. అందుకనే నాకు ఇద్దరు చెల్లెలు, ఒక తమ్ముడు. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు. 6th క్లాస్ నేను అప్పుడు. మా అమ్మకు గడ్డ ఉండి, పెద్ద గడ్డ
ఆపరేషన్ అయింది. అసలు ఎవ్వరు లేరు, ఇల్లంతా ఖాళీ. అసలు ఆ సన్నివేశం తలుచుకుంటుంటే ఆ అమ్మాయి నేనే అని బాగా ఏడుపు వచ్చేసింది అక్క. చాలా ఏడ్చేసావు పాపను. చాలా, నా వల్ల కాలేదు. అమ్మ లేకుంటే అసలు ఇల్లు లేదక్క. మా అమ్మ హాస్పిటల్లో పడిపోయింటే అసలు మా ఇల్లంతా అల్లకల్లోలం అయిపోయింది. ఆడపిల్లలకి ఆత్మరక్షణలో శిక్షణ ఇవ్వటమే మా ఉద్దేశం. మీరు నేర్పించిన ఒక ఆవిడ ఇదే సెల్ఫ్ డిఫెన్స్ వల్ల తను అండ్ సేవ్ అవ్వగలిగింది అని విన్నాం. ఎస్, ఎగ్జాక్ట్లీ. ప్లీజ్ ఆ అమ్మాయిని కొంచెం పైకి రమ్మని చెప్తారా? పద్మశ్రీ. మార్కెట్కి వెళ్ళాం మేము. పాప నిలబడి ఉంది, నేను కాయగూరలు తీసుకుంటూ ఉంటే చేయి పట్టుకుని లాగినట్టున్నాడు. నాకు తెలీదు. అరుస్తూ ఉంది, బాగా గట్టిగా అరుస్తూ ఉంది పాప. కొద్దిసేపు నేను కూడా వదులు, ఏంటి ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు, పోలీస్ కేసు అది ఇది అని చెప్తూనే ఉన్నాను. కానీ నాకు కూడా భయం వేస్తుంది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా అప్పుడు వెంటనే పీపుల్స్ ప్లాజాలో చెప్పిన కొన్ని టెక్నిక్స్ నాకు గుర్తొచ్చేయండి. ఈ 2 చేతులు పెట్టి ఇట్లా అంటే వాడు 2 చేతులు కొట్టి గట్టిగా పెట్టి ఫస్ట్ స్టెప్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ యువర్ కాన్ఫిడెన్స్. సో ఆ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది అనేది ఈ టైల్స్ ద్వారా తెలుసుకుందాం. సో మగవాళ్ళు బోన్స్ బ్రేక్ చేయడానికి వచ్చే దమ్ము ఈ టైల్ బ్రేక్ చేయడంలో వస్తుందంట. Come on, Vishnu. సో దేవుడు నాకు ఇంత బండ చేతులు ఇచ్చినందుకు కొడితే కొట్టండి, లేకపోతే లేదు. లెట్స్ డూ దిస్. 10 పెట్టావా నువ్వు? నీ కాన్ఫిడెన్స్ ఉందా? యా, ఐ డూ హ్యావ్. సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించడం జరుగుతుంది. రెడీ? ఆర్డర్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వీళ్ళేంటి బాబు డెమో అంటే నిజంగా వేసేస్తున్నారు. Your time starts now. Me! What? ఆయన మీదే కూర్చొని అంటావేంటి? ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేలా, ఏ వృత్తిలోనైనా ఆడవాళ్ళు ఎక్కడా వెనుకాడలేరని 1 డే జాబ్ ద్వారా మహారాణి జాబ్స్ చేసి చూస్తేనే మీకు అర్థమవుతుంది. నమస్తే బాబాయ్. నేను మహారాణి షో నుంచి వచ్చాను. నా పేరు సునంద. ఈరోజు నేను మీకు కూరగాయలు అమ్మి పెట్టబోతున్నాను. నేను అమ్మినందుకు మీరు నాకు కొంచెం జీతం ఇస్తారా? థ్యాంక్స్ బాబాయ్. రండి. అది మొత్తానికైతే వీళ్ళ దగ్గర చేరిపోయాను. ఈరోజు ఆఫర్ కేజీ 20, కేజీ 20, కిలో 20. భయపెడుతున్నారేంటి మీ గొంతుతో? అయ్యే భయం కాదమ్మా, నా స్పీడ్ అంతా. అవునా? నా స్పీడ్ కి మా ముసలు తెలిపోయింది కాపురం. లేదా? లేదు, ఇష్టపడి వెళ్ళిపోయింది. ఈ వయసులో ఇలా ఉందండి, ఆ వయసులో? బావుకులేమని అరకిలేస్తానండి. అందుకే ముసలి తెలిపోయింది మా తాత. అరకిలేట్టు కాదు, ఇంట్లో ఆడే దగ్గర. నువ్వు ఎంత ఎర్న్ చేసావు సునందా? 1700 చేంజ్ అక్క. జీతం ఇచ్చారు ఆయన? ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 2000 ఇచ్చారు.
2000 ఇస్తున్నాను. ఇవాళ 1 డే కంప్లీట్గా వర్క్ చేయడానికి నేను ఆహా రెస్టారెంట్కి వచ్చేసిన, మణికొండలో ఉంది. నా కోసము ఏదైనా ఒక 1 డే ఈ రోజుకి ఒక జాబ్, ఏదైనా జాబ్ ఇస్తారా? జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఇది బాగుంటుంది, పంచాక్ ఇడ్లీ ట్రై చేస్తారా? ఆకు లోపట ఇడ్లీ కొంచెం మా స్పెషల్, ట్రై చేస్తారా? రెండు వడాలు, ఒక కాఫీ. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. వీళ్ళు మస్తు సతాయించిన నన్ను. ఎవరు వాళ్ళ? ఎందుకని? వైటమిన్ ఇడ్లీ ఒకటి ఉన్నది దాంట్లో, అయితే దీంట్లో మాకు వైటమిన్లు వస్తాయా? ఏది చూపెట్టి నాకు. నిన్ను చూసి వేసుకున్నారు. వేసుకున్నా, నేను కూడా ఊకోలేదు. మీరు తినంగానే వస్తుంది బయటికి వైటమిన్. సూపర్. నెక్స్ట్ మధు, నువ్వేం చేసావు? బట్టలు అమ్మానక్క, కానీ ఫస్ట్ టైం తెలిసింది బాగా దూల తీరిందని అర్థమైంది అది చేశాక. One minute. Let us watch what you did. మధు, ఏంటి ఇక్కడ మీరు? మాకు జీ తెలుగు మహారాణి షో నుండి మా లక్ష్మి అక్క 1 డే జాబ్ ఇచ్చారనమాట. సో ఏం కావాలి మీకు? ఎలాంటి బట్టలు కావాలి? కుర్తీస్. కుర్తీస్. నాకు ఒక్క రోజుకే ఇంత కాలు నొప్పులు ఇవ్వడము, వచ్చిన వాళ్ళందరినీ సాటిస్ఫాక్షన్ చేయడం చాలా కష్టం. అయినా కూడా నా వంతుగా నేను ట్రై చేశా. పానీపూరి కావాలా మీకు? ఆనియన్ ఎక్కువ వేసి ఇప్పుడు అసలే 60 రూపాయలు కిలో అంట. జర తక్కువ తినండి అన్న. పానీపూరి చాలా ఈజీ అయినా పొగరు ఇవాళ అనిగింది నాకు. డబ్బులు తీసుకోవడం మర్చిపోయాను నేను. ఎప్పుడైనా గాయత్రి గుప్తా పానీపూరి బండి పెడితే నేను మాత్రం వెళ్ళను. చేతులు అడుగునా, అదేమో ఇలా అంటుంది. ఇచ్చింది నేను చేయి పెట్టుకోలేదు, నేను అబ్జర్వ్ చేసుకున్నారే. ఐ షుడ్ నాట్ ఫీల్ గిల్టీ టుమారో. ఇలా అనుకున్నప్పుడు జుట్టేం పడలేదు అలా. వైట్ హెయిర్ కదా కనిపించుండదు. ఇది 3 మ్యాంగో సాంబార్ పౌడర్ అని చూస్తున్నారా? సో ఈరోజు నేను ఒక 1 డే జాబ్ చేయబోతున్నా. అదేంటంటే సేల్స్ గర్ల్. నాకు ఒకసారి సాంబార్ చేసి నన్ను పిలవాలి. సాంబార్ చేసి మిమ్మల్ని నేను ఇడ్లీ సాంబార్ చేసి నన్ను పిలవండి. మీరు అప్పుడు తింటారా? ఇది మీరు ప్లీజ్ కొంటారా? 1 డే జాబ్ కరెక్టే, బట్ ఏంటంటే నేను ఇంకా 2 ప్యాక్స్. పర్లేదు, వేరే వాళ్ళకి ఇచ్చేసేయండి. ఇది మీరు ప్రిజర్వ్ చేయొచ్చు, ఏం కాదు. If it is free, I will take it. How can you take it if it is free? ఇది మీరు తీసుకుంటే ఓకే కదా? ఆల్రెడీ 2 ప్యాక్స్ ఉన్నాయి కదా, నేను చేసుకోను. ఓకే ఫైన్, దట్స్ ఓకే, థ్యాంక్ యూ. షీ ఆల్రెడీ హ్యాస్ 2 ప్యాకెట్స్, సో అందుకే ఆవిడ వద్దంటున్నారు. కొంతమంది కొనలేదా? 3 to 4 people they didn't take. కొంతమంది ఏమో మొహం మీద డోర్ వేశారు. ఓ మై గాడ్. యా, దే వర్ లైక్ కెమెరా ఆఫ్ చేయండి, ఎందుకు కెమెరా ఆన్ చేశారు అలా దే వర్ టెల్లింగ్. ఐ థింక్ దట్ ఈస్ ద టఫెస్ట్ జాబ్ అనుకుంటా. డోర్ టు డోర్ కన్విన్సింగ్ కస్టమర్స్, ఇట్ ఈస్ రియల్లీ ద టఫ్ వన్. ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా కామన్గా ఉండే లాంగ్వేజ్ ఇంగ్లీష్. అలాంటి ఇంగ్లీష్ అవసరాన్ని తెలియచేస్తూ హౌస్ వైఫ్స్తో స్పోకెన్ ఇంగ్లీష్తో సాగిన ఎపిసోడ్ ఎంతో ఎంటర్టైన్మెంట్ని, ఎక్సైట్మెంట్ని ఇచ్చింది. హాయ్ కా. హాయ్ బేబీ. మై కంటెస్టెంట్స్ నేమ్ ఈజ్ మంజుల గారు.
నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు మంజుల గారు? మేము సిద్దిపేట డిస్టిక్ చేర్యాల నుంచి వచ్చిన మేడం. మీరు తెలుగు మీడియం స్కూల్ కి వెళ్ళారా? అవును మేడం. ఎంత వరకు చదువుకున్నారు? నేను 8th క్లాస్ వరకు చదువుకున్నా మేడం. 8th పాసా ఫెయిలా? పెళ్లి అయిపోయింది మేడం 8th లో. 8th క్లాస్ లో పెళ్లి. మీ ఆయన ఇప్పుడు కూడా వెళ్ళి జైల్లో పెట్టచ్చు తెలుసా మీకు ఆ విషయం? వద్దు మేడం అంటే వద్దా? బాగా చూసుకుంటారా మిమ్మల్ని? మంచోడు మేడం, చాలా మంచోడు. సో ఏబిసిడీలు చెప్పండి నాకు. ABCDEFGHIJKL MNOPQRSTUVWXYZ. స్పీడ్ ట్రైన్ లెక్క చెప్పినారు మీరు. ఫ్యాంటాస్టిక్. హరి రెడీ గో. Chubby cheeks, dimple chin, rosy lips, teeth within, curly hair, very fair, eyes are blue, lovely too. Teacher's pet. Is it you? S. Did she say everything correctly? No, Yeah. right? స్లోగా చెప్పారు కానీ షీ సెడ్ కరెక్ట్. Everything. యా. తర్వాత we shouldn't get a wrong name రా. నో ఇఫ్ కావాలంటే షీ విల్ టెల్ అగైన్. ఓకే మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. Chubby cheeks, dimple chin, rosy lips, teeth within, curly hair, very fair, eyes are blue, lovely too, teacher's pet, is it you? S. ఓకే థ్యాంక్ యూ. ఎంత ఎదిగినా మన సాంప్రదాయాల మటుకు మనం మర్చిపోకూడదు. అందుకే మన సాంప్రదాయాన్ని, తెలుగు సంస్కృతిని గుర్తు చేసేలా బ్యాక్ టు రూట్స్ అండ్ విలేజ్ టూర్ లాంటి షోస్తో మీ ముందుకొచ్చాం. టీచర్ నాదొక కోరిక. చెప్పుమ్మా. ఫస్ట్ స్టూడెంట్స్ నేర్చుకోవాలంటే టీచర్ నేర్పించాలి కదా. సో మేము ముగ్గులేయడం కన్నా ముందు మీరు ఒక్కసారి మాకు కన్యాసామ చేసి చూపిస్తే మాకు బాగుంటుంది చూడడానికి. ప్లీజ్. అదేలాగా నేను చేసి చూపిస్తున్న తర్వాత నువ్వు చేస్తావు. కర్ర కమాన్ కర్ర. రోహిణి హ్యాండిల్ విత్ కేర్. నువ్వు తీసుకే కట్టం తిప్పు. అదిగో అంతే 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 అంతే. మూతి పళ్ళు రాలబట్టావు ఆయనత. నా చేత కర్రసామ చేపిస్తారా? ఈ చేత ఉండు, ఏమేమి చేపిస్తానో చూద్దరు గాని. ఎడుమల్లెలెత్తి సుకుమారికి ఎంత కష్టం వచ్చింది నాయనో. భోగి పళ్ళు పొయ్యాలి బేబీకి ఏవి దిష్టి కొట్టింది నాయనో. ముగ్గులెట్టు ముచ్చట్లలో ముచ్చమెట్లు పట్టాయిరో. మంచుగొట్లు ఆ బుగ్గలో అగ్గి చుక్కలైనాయిరో. ఏ ముగ్గులెట్టు ముచ్చట్లలో ముచ్చమెట్లు పట్టాయిరో. మంచుగొట్లు ఆ బుగ్గలో అగ్గి చుక్కలైనాయిరో. మీకు ఉత్సాహం రావడానికి నాకు ఇష్టమైన ఒక ఫేవరెట్ సాంగ్ వేసుకుంటాను. రెడీయా? ఇక్కడ ఏంటో దంచుడు అయిపోతుంది. ఆల్రెడీ జల్లిడు పట్టించేస్తున్నారు. అది అసలు పొడైందా? ఎడమ చేత ఎత్తి పట్టు, కుడి చేత కుడిది కొట్టు, పోటు మీద పోటు వెయ్యి, ఒక వయసు కొంగనీయే. ఎడమ చేత ఎత్తి పట్టు, కుడి చేత కుడిది కొట్టు. ఏ చెయ్యి ఎత్తితేమి మరి ఏ చెయ్యి దించితేమి, కొట్టినా నువ్వే పెట్టినా నువ్వే, పట్టుబట్టి తాడి బొట్టు కట్టి
కొంచెం ఫ్రీడమ్తో ఎంతో ఆనందం. దేవుడు వరం అందిస్తే అది నాకే అని ఇస్తాడు, ఇంకో కట్టి పెట్టు దాంట్లో. మంట పెంచవే నా తల్లి. అలాగే కేవలం టాస్క్లే కాకుండా ఎంతో సరదాని, ఎన్నో సంతోషాలని, నేను ఇప్పటివరకు చేయని కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ని, లైక్ ట్రాక్టర్ డ్రైవింగ్, కరసాం చేయడం, పాలు పితకడం. బాబాయ్, ఐ ఎంజాయ్డ్ ఇట్ అ లాట్. అదిగో వస్తుంది మొత్తానికి. బెదిరిపోతుందంట, ఉండండి. టెక్నాలజీతో పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో ఇంకా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలని, వాటిపైన అవగాహన కోసం, వాటి వల్ల జరిగే అనర్థాల గురించి కొన్ని స్కిట్స్ రూపంలో, కొన్ని ప్లేస్ రూపంలో మీకు చూపించడం జరిగింది. కూతురుకు 13 ఏళ్ళు వస్తే పెళ్లి చేయకుండా బడికి పంపుతున్నావా? ఇప్పుడే పెళ్ళేంటన్నా? అమ్మ పెద్ద పెళ్ళంటాడేంటి? పెళ్ళేంటి? నేను పెళ్లి చేసుకోను. దాన్ని ఇస్తాను చదివించుకుంటా పోతే రేపు ఆవిడ పెళ్లి చేసుకుంటాడు. ఈ పెద్ద కూతురు కాకపోతే చిన్న కూతురు ఎవరు చేసుకుంటారు? అన్న నేను పెళ్లి చేసుకోను అన్న. నేను మంచిగా చదువుకుంటాను అన్న. మంచి సంబంధం అమ్మ, మంచి కుటుంబం. అమ్మ నువ్వైనా చెప్పమ్మా నాన్నకి, నేను మంచిగా చదువుకుంటానమ్మా. నేను పెళ్లి చేసుకోనమ్మా. నువ్వు పెళ్లి చేసుకోవాలి, లేదంటే చంపేస్తా. వస్తానమ్మా, వస్తాను నాన్న. జాగ్రత్త. ఏవండి, పాపకు పాల సీసా తెస్తానన్నారు, నిన్న కూడా తేలేదు. దీని మొహానికి పాల సీసా? ఆడపిల్లలు వద్దే తల్లి అన్న ఆడపిల్లలనే కన్నావా? అయినా నేను ముందు నుంచే చెప్తున్నా, ఇద్దరు ఆడపిల్లలు నా ఇంటి నుండి సంబంధం వద్దురా అని. ఇప్పుడు దాని అమ్మసాలే దీనికొచ్చి ఇది ఆడపిల్లే కన్నది. ఏం చేస్తాం? అయినా ముదరాష్ట్రం దాని కడుపులో ముదరాష్ట్రమే పుడుతుంది కదరా. అత్తయ్య నన్ను ఏమన్నానండి, మా అమ్మనేమన్నా అంటే బాగోదు. అంటే మీ అమ్మనంటే ఒక రకం, మా అమ్మకి ఎదురు మాట్లాడతావే. కాలమా ఇది నీ జాలమా? ఈ డ్రెస్సు దత్తకాలు చేసుకోవడం వల్లే నా కొడుకు చనిపోయాడు. వద్దే వద్దే అంటున్నా కూడా వారిని అమ్మవాస్యలో కానీ నా కొడుకుని పొట్టను పెట్టుకుంది. ఇక ఇది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఉంటే నా మిగిలిన పిల్లలకు కూడా ఇదే గతి పడుతుంది. పోండి, ముందుక నుంచి వెళ్ళిపోండి. పోండి. అమ్మా అమ్మా అమ్మా, హస్ని ఏమైందమ్మా? ఏమైంది? మారిపోవడానికి నేనే కారణమని, నష్టజాతకురాలని మా అత్త మమ్మల్ని బయటికి దోసేస్తుందమ్మా. రాలక్ష్మి పద. అయ్యా నాన్న, మరి అక్క? అది వారి అత్తారింటికి వెళ్తుంది. లేదు నాన్న, మా అత్త
ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం. తాత, అమ్మకేమైంది? అమ్మ రాత్రి తలుపు కొడితే నువ్వెందుకు తీయలేదు? అత నేను అమ్మలా అయిపోతానా? అవును తల్లి, నువ్వు ఆడపిల్లవేగా, నువ్వు అలాగే అవుతావు, నేను అలాగే అవుతా. ఈయన లాంటి వాళ్ళు ఉన్నంత కాలం ఆడపిల్లలందరూ ఇంతే. అమ్మ, అవునయ్యా, అసలు దీనికి హాసిని అని పేరు పెట్టావే తప్ప దీని జీవితంలో ఆనందమే లేకుండా చేసావయ్యా నువ్వు. తప్పు చేశాను లక్ష్మి, తప్పు చేశాను. అమ్మ, అయ్యా, బాబు, నేను చేసిన తప్పుని ఎవరు చేయకండి. ఇంటి మహాలక్ష్మిని బాల్య వివాహం అనే బందీఖానలో పడేసి వాళ్ళ జీవితాలు ముగించక తరాలు మారినా యుగాలు మారినా స్త్రీ పడే బాధల్లో మటుకు ఎటువంటి మార్పు లేదు. ఇప్పుడు కూడా స్త్రీల పైన వేధింపులు తగ్గట్లేదు. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం, ఆరవ వేదం, మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం, శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే మానవ రూపంలోనే దానవులై పెరిగితే సభ్యతకి సంస్కృతికి సమాధులే కడితే కన్నులుండి చూడలేని ధృతరాష్ట్రుల పాలనలో భర్తలుండి విధమైన ద్రౌపది ఆక్రందనలో నవశక్తులు యువశక్తులు నిర్వీర్యం అవుతుంటే ఏమైపోతుంది సభ్య సమాజం? ఏమైపోతుంది మానవ ధర్మం? ఏమైపోతుంది ఈ భారతదేశం, మన భారతదేశం, మన భారతదేశం? ఈ సినిమా ప్రతిఘటన కదా. యాక ఇది వచ్చింది ఎప్పుడో తెలుసా? 1986 Jan 1st. దౌర్భాగ్యం ఏంటి అంటే అప్పుడు పాడిన పాట ఇంకా ఇప్పుడు కూడా రెలవెంట్ గా ఉంది. ఈ దుర్యోధన దుశ్శాసన ఆ దౌర్జన్యం మనకు చూస్తుంటే ఐ జస్ట్ కుడెంట్ టేక్ యూ ఫాలోయింగ్ లైక్ దట్. నేను ఎక్కడో దెర్ ఇస్ అ వెరీ థిన్ లైన్ నాకు రియాలిటీకి పర్ఫార్మెన్స్కి. నేను ఎక్కడ లేసి ఆపేద్దాం అనుకున్నాను. బుద్ధున్నోడు ఎవడు ఒకరిని హర్ట్ చేయాలనుకోడు. నేను ఆల్రెడీ అనుకున్నా, ఇఫ్ ఐ బీ ద ప్రెసిడెంట్ దే వుడ్ రియలీ గెట్ షాట్. ఒక మనిషిని బ్యాడ్ చూపు చూసిందనుకో దే వుడ్ గెట్ షాట్ ఇన్. మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు చేసుకోవడం ఇంకా ఎక్కువయ్యాయి. నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకి కుమిలిపోతున్నా. ఇలా చేతికందంటే చావపోతానని ఎప్పుడు అనుకోలేదు. మమతకి తగన దీనంతటికి కారణం నేను ఆడపిల్లలుగా పుట్టడమే. దేవుడా, మళ్ళీ జన్మంటూ ఉంటే ప్లీజ్ నన్ను ఆడపిల్లగా అస్సలు పుట్టించద్దు. అమ్మా, క్షమించండి.
ఏం చేస్తున్నావు? నేను చావాలి, నన్ను వదలండి ప్లీజ్. నేను చెప్పేది విను ప్లీజ్. నేను కూడా చావడానికి వచ్చాను. ఎందుకు చెప్తాను. నా పేరు రోహిణి. అది చిన్న పల్లెటూరు. అందరు అమ్మాయిలాగే బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించి అమ్మ నాన్నని చూసుకోవాలని కలలు కనేదాన్ని. అందుకే ఊళ్ళో వాళ్ళ చుట్టాలు చెప్తున్నా వినకుండా జాబ్ కోసం ఈ సిటీకి వచ్చాను. కానీ ఉద్యోగం కోసం చెప్పులు అరిగేలా తిరుగుతుంటాయి. అమ్మాయిలని చిత్తకార్త కుక్కలాగా అబ్బాయిలు వెంటపడి మాటలతో చేష్టలతో వేధించేవారు. అయినా భరించాను. ఎన్నో ఆకలి బాధలు భరించాను. చివరికి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించాను. మరి నీ ఆకలి బాధ తీరింది కదా, ఇంకెందుకు మళ్ళీ ప్రయత్నం? ఉద్యోగం వచ్చిందన్న ఆనందం 6 నెలల్లోనే ఆవిరైపోయింది. పక్క సీట్లో ఉండేవాడు గుడ్ మార్నింగ్ అంటూ హాక్ చేసుకుంటాడు. ఏమనలేం, సహించాలి. టీం లీడర్ గాడు సాయంత్రం కాఫీకి వెళ్దామా అంటాడు. వెళ్ళకపోతే వాడి టార్చర్ భరించలేము. వేరే జాబ్ కి ట్రై చేయాల్సింది కదా. ఎక్కడ అసలు ఎక్కడైనా అమ్మాయిలకి భద్రత ఉందా? ఆఫీస్ లోనే కాదు, రోడ్ల మీద కుర్రాలు చేసే కామెంట్లు, వీధిలో అంకుళ్ళు, గుళ్ళో, మార్కెట్లో ఎక్కడ పడితే ఇక్కడ అమ్మాయిలు మాటలతో చేతులతో వేధిస్తూనే ఉన్నారు. ఏం చేయలేవు. ఆఖరికి చిన్నప్పుడు స్కూల్లో మాస్టర్ రామ్మన్ దగ్గరికి పిలిచి అవసరం లేకపోయినా ఒంటి మీద చేసి తడుగుతూ ఉంటాడు. కాలేజ్లో సీనియర్స్ కాలేజ్ బస్సులో కామెంట్లు, సెల్ఫీలు అసభ్యకరంగా వీడియోలు తీస్తారు. అందుకే ఇవన్నీ చూసి చూసి జీవితం మీద విరక్తి కలిగి ఆడపిల్లకి విలువలేని అనాగరిక సమాజంలో బతకలేక చావడానికి వచ్చారు. అయినా నా సంగతి సరే, నువ్వు చూస్తే సిటీ అమ్మాయిలా ఉన్నావు. నీకేమైంది? అసలు ఏం జరిగింది? మా నాన్నగారికి చిన్నప్పుడు నేను సినిమాలో హీరోయిన్ చేయాలని కోరుకుండేది. అమ్మ అక్కడ నెరవేర్దామని నన్ను ఈ సిటీకి తీసుకొచ్చింది తెలుసా. డేస్ అంటూ లేదు, ఏమైనా ఆడిషన్స్ అంటూ లేవు. వాళ్ళు పెట్టే టార్చర్ అంతా ఎంత భరించాను. ఆఖరికి ఆడిషన్కి వెళ్తున్నప్పుడు కూడా మా అమ్మని వేరే రూమ్ లో పెట్టి నన్ను ఏం చేశారో నాకు తెలుసు. కానీ ఏ రోజు మా అమ్మకి నేను చెప్పలేదు. ఆడిషన్కి వెళ్తే వాళ్ళు అడిగిన మాట ఏంటో తెలుసా? మాకేంటి అంటే టాలెంట్ ఉన్నాయి ఇక్కడ ఈ ప్రపంచంలో వేస్ట్. టాలెంట్ కి ఎవ్వడు పనికిరాడు. మన తనువుని తాకట్టు పెట్టుకొని వాళ్ళకి సమర్పిస్తే కానీ మనకు ఒక ఛాన్స్ కూడా ఇవ్వరు. అలాంటి ఈ సమాజంలో మా అమ్మకి సమాధానం చెప్పలేక, మా నాన్న కళ నెరవేర్చలేక ఇలా చనిపోదామని వచ్చాను. ఆడపిల్లగా పుట్టినందుకు నేనే అనుకున్నాను, కానీ ప్రతి ఆడదానికి ఇదే పరిస్థితి. దేవుడా, మా తలరాత్రి మారాలంటే ఇంకా ఎన్ని వినాలి స్వామి? ఇంకా ఎన్ని బాధలు పడాలి? నువ్వే చెప్పు. ఆ దేవుడు కూడా మగవాడే కదా, ఆయనకి కనికరం ఉండదు. కనీసం మనలాంటి వాళ్ళు చనిపోతే మన వల్ల ఇంకొకరి జీవితం బాగుపడుతుందేమో. నన్ను క్షమించమ్మా, నిన్ను మోసం చేస్తున్నాను. దూకండి. ఇక్కడి నుంచి సరిపోతుందా లేక అక్కడి నుంచి దూకేస్తారా? మీరు కమాన్ దూకండి. మీరు 1 2 3 దూకండి. ఏంటి మా బాధ మీకు వెటకారంగా ఉందా? వాళ్ళంటే బాధ మీకు వస్తే ఇలానే మాట్లాడతారా? బాధలు ఎవరికి లేవు? ఏ అమ్మాయి పడట్లేదు బాధలు? ఝాన్సీ లక్ష్మీబాయి చిన్నతనంలోనే బాల్య వివాహం, భర్త మరణం, రాజ్యభారం, పసిబిడ్డతో
యుద్ధంలో పోరాడవలసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఎన్నో ఆమెను కృంగతీయడానికి ప్రయత్నించాయి. కానీ ఆవిడ తల వంచలేదు. యుద్ధంలో తలలు నరుక్కుంటూ పోయింది. ఆలోచించండి. వీర నారీమణులకెందరికో ఆవిడ ఆదర్శంగా నిలిచింది. ఇలాగే చూసుకుంటే రుద్రమదేవి, మన కిరణ్ బేడి, అశ్విని నాచప్ప, కరణం మల్లేశ్వరి వీరంతా కూడా వారు పోరాడి జయించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. మానవత విలువలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో సర్వీస్ రౌండ్ ఎపిసోడ్తో మన మహారాణులు బ్లైండ్ స్కూల్, ఆర్ఫనేజ్, ఓల్డ్ ఏజ్ హోమ్ ఇలాంటి ప్లేసెస్ కన్నీ వెళ్ళి వాళ్ళకి సేవ చేసి మనం మర్చిపోతున్న మానవత్వాన్ని మరొకసారి గుర్తు చేశారు. కలి 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 కలికాలం కలికాలం విధి ఆడిన తాత మంచిగా తాత. మీ పేరు? పద్మావతి. పద్మావతి. ఏ సిగ్గుపడుతుంది పద్మావతి. ఏమైంది పద్మావతి? ఏం కాలేదండి. ఎందుకు ఏడుస్తున్నావు మరి? అమ్మ నాన్న గుర్తొచ్చిందండి. అమ్మ నాన్నలు గుర్తొచ్చారా? కన్నపెగు బంధాన్ని ఎన్ని సంవత్సరాలు ఏంది వచ్చి? 3 years. మంచి చూసుకుంటున్నారా మరి? మీ అక్క చెల్లెలా మరి? ఈ రోజు ఫుల్ మాతో ఎంజాయ్ చేయాలి. చేస్తానండి బాగా. ఆశ నిండి గుండెల విసిరాగినా. ఇప్పుడు టాబ్లెట్ వేసుకోవాలంటే ఏడ్చింది చాలు, టాబ్లెట్ వేసుకో. నాలోని నువ్వు నీలోని నేను నవ్వేటి కన్నుల్లో కలలైనాము కథలైనాము. ఎంత ఖుషి అవుతున్నారు చూడు. సో ఎవరు అందరికంటే ఎల్డర్ దీంట్లో? సుజాత. అసలు ఎలా వచ్చావు నాన్న ఇక్కడికి నువ్వు? 5 years ఉన్నప్పుడు ఫాదర్ చనిపోయారు. మా డాడీ చనిపోయాక అందరూ మా మమ్మీని తిట్టేటోళ్ళు, కొట్టేటోళ్ళు. మా బాబాయ్ వాళ్ళు వీళ్ళందరూ మాకు దూరం చేసేసారు మా మమ్మీని. అట్లా మా అత్తమ్మ చూసి హోమ్లో మాకు చేర్చారు. ఓకే. ఇప్పుడు మమ్మీ ఎక్కడుంది? మమ్మీ లేరు. మమ్మీ 2015లో చనిపోయారు. పల్లవి, నువ్వు ఇక్కడికి ఏజ్లో వచ్చినావు నాన్న? 10. ఏం జరిగింది? ఎందుకు జాయిన్ చేశారు ఇక్కడ? ఫస్ట్లో మమ్మీ చనిపోయింది, తర్వాత డాడీ జైల్లోకి వెళ్ళాడు. ఓకే. మా 2 అన్నయ్యలు ఉన్నాక మా అన్నయ్యతో ఆడుకునేదాన్ని. బట్ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసారు. నేను ఒక్కదాంట్లో ఇంట్లో ఉండేదాన్ని. అసలు నేను ఉండేదాన్ని కాదు. నాకు ఎట్లా అనిపించేది, నేను కూడా మా అన్నయ్య వాళ్ళ దగ్గరకు వస్తే బాగుండేది అనిపించేది. చాలా అందంగా రెడీ అయ్యారు. మీ ప్రేమ కోరే చిన్నారులం, మీ ఒడిని ఆడే చందమామలం. ఇప్పుడు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? హాజరాతోనే మాట్లాడుతున్నా అక్క. ఎక్కడుంటది? ఇంటికాడ ఉంటది అక్క. మాట్లాడు మరి తనతో ఫోన్లో. హలో హాజరా, छुट्टी में तुम्हारे घर को आती हूँ. अच्छी हाजरा, खाना खा लो हाजरा. హాద్రాని మర్చిపోవడం, ఆమెను మరిపింపజేయటం కూడా మా వల్ల కావట్లేదు. అసలు చాలా అందంగా అనిపించింది అక్క అక్కడికి వెళ్ళడం. చాలా ఇట్స్ గవర్నమెంట్ స్కూల్, సోషల్ వెల్ఫేర్ అక్క, గవర్నమెంట్ బ్లైండ్ గర్ల్స్ హై స్కూల్.
సో ఈరోజు మా షో మహారాణి మంచక్క మాకు ఒక అద్భుతమైన టాస్క్ ఇచ్చారు. మానవ సేవే మాధవ సేవ. ఈ అద్భుతమైన ఆశ్రమానికి వచ్చాము సేవ చేయడానికి. సో ఆ ఆశ్రమమే పల్లవి ఆశ్రమం. సో ప్లీజ్ కమ్. హాయ్, నమస్తే అందరికీ. కొంచెం ఫ్రీడమ్తో ఎంతో ఆనందం. आपका नाम क्या है? अयो इंदा नाना. They look so beautiful. अयो మీరు చాలా చక్కగా ఉన్నారు. ఝాన్సీ, ఈ అమ్మగారు ఏ హీరోయిన్ లాగా ఉన్నారో చెప్పు ఒకసారి. మంగ్లీ హీరోయిన్ అంటే కొంచెం కష్టం అనుకుంటా. నాకు చెప్పండి. ఈ అమ్మగారు నమ్రత శిరోడ్కర్ లాగా. అయితే నాకు మహేష్ బాబు కంటే అందమైన హస్బెండ్ వస్తాడు. జీ తెలుగులో చూసి ఊరు వాళ్ళందరూ కలిసి మా ఊర్లో ఒక అమ్మాయి తిరుగుతుందండి అలా అండి ఇలా అని ఒక 5-6 అమ్మాయిల్ని నేను సేవ్ చేయగలిగానండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ జీ టీవీ. సదా మంచి కొరకు బ్రతికే బ్రతుకే. శ్రీదేవి గారు, థ్యాంక్ యూ మాకు ఈ అద్భుతమైన ఆపర్చునిటీ కలిగించినందుకు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. కన్నీటిలో తానున్నా నీ కళ్ళే తుడిచే దేవుడే. ఇలా ప్రతి దశలో ప్రతి ఎపిసోడ్లో స్త్రీ శక్తిని మీకు చూపిస్తూ మహిళల కోసం మా వంతు మేము ముందడుగు వేశాం. ఇలా సాగిన మన మహారాణిలో ప్రతి టాస్క్ను బట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ని కొన్ని మెడల్స్ సాధించుకున్నారు. మహారాణి కావడం కోసం వీళ్ళు చేసిన ప్రయత్నం మీరు చూశారు. మరి వీళ్ళల్లో ఎవరు మహారాణి కాబోతున్నారు? మహారాణి టైటిల్ ఎవరు గెలుచుకోబోతున్నారు? అది తెలియాలంటే don't miss our grand finale next week on Zee Telugu.